నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపానాథెళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో యునానీ వైద్య నిపుణులు డాక్టర్ సత్య ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే మ్యామ్, చెన్నంగి ఆకు ఉపయోగాలు యునానీ వైద్య విధానంలో చాలా ఉన్నాయని మేము విన్నాము. సో ఇది రెగ్యులర్గా ఆహారంగా కూడా తీసుకోవచ్చా? యాక్చువల్గా చెప్పాలి అంటే రెగ్యులర్గా దీన్ని ఆహారంగానే తీసుకునేవారు. దాన్ని మెడిసినల్ పరంగా కూడా తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా దీన్ని చెన్నంగి ఆకే ఉంటారు. సో ఈ చెన్నంగి ఆకు ఏదైతే ఉందో మీకు దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. దీని కాడలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఇలా రెడ్గా ఉంటాయి. ఆకు అన్నది బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి, అంటే డల్గా కూడా కాదు, డిఫరెంట్ గ్రీన్ ఉంది, బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవి. ఓకే, తర్వాత ఈ ఆకు ఏదైతే ఉందో ఇలాంగేటెడ్, అంటే పొడుగ్గా ఉంటాయి చూడండి. అండ్ ఆకు చాలా మీకు ఇట్లా గట్టిగా ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే దీంట్లో మీకు దాన్ని ఏమంటారు, పొన్నగంటి కూర కూడా ఉంటుంది. కానీ పొన్నగంటి కూర ఆకు ఏదైతే ఉందో అది చాలా రఫ్గాను హార్డ్గాను ఉంటుంది. బట్ ఇది అలా హార్డ్గా ఉండదు చూడండి. చాలా మీకు చూస్తే టచ్ చేస్తే కనుక చూసారా మీకు ఆ హార్డ్నెస్ లేదు, అంటే ఇది. అండ్ ఈ చెన్నంగి ఆకు అన్నది యూజువల్గా విలేజెస్లో చూస్తే కనుక అందరూ చక్కగా దీన్ని పొడిలో చేసి పెట్టుకుంటారు, చెన్నంగి ఆకు పొడి అని. పొడిలో దీన్ని ఏం చేస్తారంటే ఈ ఆకులన్నీ చక్కగా దూసేసి వీటిని శుభ్రంగా కడిగేసి చేసి వీటిని ఏం చేస్తారంటే మంచిగా వాటిని వేయించి దానిలో మినపప్పు కొంచెం దోరగా వేయించుకొని అది కూడా దీనిలో కలిపేసి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటారు. దానిలోనే ఆవాలు, ధనియాలు, అల్లం ఇలాంటివి కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది గోంగూర లాగా కూడా ఉంటుంది. గోంగూర అన్నది కాడ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, దీని కాడ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ అసలు ఆకులు చాలా మంచి కలర్లో సాఫ్ట్గా. దీని గురించి అయితే ఈ చెన్నంగి ఆకు ఏదైతే ఉందో దీని యొక్క ప్రజెంట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెన్నా సోఫెరా. అయితే ఈ సోఫెరా అని కూడా అంటుంటారు దీన్ని. అయితే ఈ సెన్నా ఏదైతే చెన్నంగి ఉందో దీన్ని కసౌంది అంటారు యునానీలో. కసౌంది అన్నది మీకు బాగా ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో ఇది బాగానే మనకి విరివిగా దొరుకుతూ ఉంటుంది కసౌంది అన్నది. దీన్ని కొన్ని ఏరియాస్లో కాసింది అని కూడా అంటుంటారు, కసింది అని కూడా అంటుంటారు. సో చాలా పేర్లు, రకరకాల పేపర్లు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బట్ మన తెలంగాణలో ఎక్కువగా దీన్ని చెన్నంగి అంటుంటారు. చాలా అదర్ పార్ట్స్లో కాసింది లీవ్స్ అని అంటుంటారు. కసౌంది అని మనం మాట్లాడుకుందాం, అది బెస్ట్, యునానీ వైద్యం పేరు కాబట్టి. సో ఈ కసౌంది ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ఫీవర్ నుంచి బయటపడడానికి ఏవైతే మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో బెస్ట్ ఏంటంటే చెన్నంగి. సో చాలామంది ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత దాన్ని అసలు ఆ ట్యాబ్లెట్లు వాడాము, 3 రోజులు యాంటీబయాటిక్స్ వేసుకున్నాం, తగ్గిపోయింది, అయిపోయింది అని అంటున్నారు. టైఫాయిడ్కి యాంటీబయాటిక్స్ వేసుకోకర్లేదు, యునానీ వైద్యంలో కూడా మందులు ఉన్నాయి, దాంతో కూడా తగ్గుతుంది. సో తగ్గడం ఇంపార్టెంట్ కాదు కదా, క్యూర్ అవడం ఇంపార్టెంట్. టైఫాయిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాటి కాంప్లికేషన్స్ ఎంతవరకు ఉంటాయంటే స్మాల్ ఇంటెస్టైన్స్లో ఈవెన్ చిల్లులు కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఎంతమందికి తెలుసు? అది తెలీదు. అసలు ఫీవర్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవ్వరూ తీసుకోరు, ఫీవర్ టైంలో చేయవలసిన జాగ్రత్తలు కూడా ఎవ్వరు చేయరు. ఫీవర్ తగ్గడం ఆలస్యం అంతే, నెక్స్ట్ డేనే నోరంతా అసహ్యంగా ఉందని శుభ్రంగా ఆవకాయ కలుపుకొని తినేస్తుంటారు. అంటే ఫీవర్ తగ్గిన తర్వాత కనీసం ఒక 1 వీక్ 10 డేస్ వరకు. అండ్ ఇన్ పర్టికులర్లీ ఎవరికైతే టైఫాయిడ్ వస్తుందో మాటికి టైఫాయిడ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవును, రిపీట్ అవుతుంది. చాలా వరకు మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్, నేనే నా ప్రాక్టికల్ లైఫ్లోనే ఎంతో మందికి ట్రీట్ చేశాను. టైఫాయిడ్ మాటికి టైఫాయిడ్ వచ్చి లాస్ట్కి వాళ్ళకి మొత్తం వాళ్ళ స్మాల్ ఇంటెస్టైన్స్ అంతా డ్యామేజ్ అయిపోయి, నా దగ్గర ఎంత చిన్న పిల్లాడంటే ఐ హ్యావ్ సీన్ ఈవెన్ ఏంటి 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్న అబ్బాయి దగ్గర నుంచి నేను ఈవెన్ 70 years వాళ్ళకు కూడా ట్రీట్ చేశాను నేను. అంటే ఇలాంటి కేసెస్లో ఏవి టైఫాయిడ్ మాటికి టైఫాయిడ్ రావడం, అలా మాటికి టైఫాయిడ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, వదిలేస్తుంటారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, తగ్గగానే వదిలేస్తారు. అండ్ ఇంకో అక్కడ జరుగుతున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏదన్నా వస్తే కనుక ఫస్ట్ డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమర్జెన్సీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు.
సో ఈ ఎమర్జెన్సీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికీ వాళ్ళ ట్రీట్మెంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ కదా, అంటే ఎమర్జెన్సీలో మాత్రమే తగ్గిపోవాలి. ఫీవర్ ఇచ్చారు, ఫీవర్ యాక్చువల్గా ఫీవర్ అన్నది మన బాడీ ట్రై చేస్తుంది అనమాట. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫీవర్ తీసుకొచ్చి లోపల ఉన్న ఏదైతే బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంది. అది దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని డౌన్ చేస్తున్నాం. 99 వరకు వచ్చిందంటే ఫీవర్, ఇట్స్ ఈజ్ నార్మల్ ఫీవర్ అన్నట్టు, దాన్ని మళ్ళీ తగ్గించడానికి ప్రయత్నించకూడదు. అందరూ ఏం చేస్తారంటే అసలు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు చాలామంది, వీళ్ళే డాక్టర్లు అన్నట్టు, ఏ ఇంట్లో అంట్లో వాళ్ళే డాక్టర్ ఫీల్ అయిపోయి ట్యాబ్లెట్ వాళ్ళే పారాసిటమాల్ వేసేసుకొని వాళ్ళే దాన్ని 97 కూడా డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చేయకూడదు ఎప్పుడు కూడా, ఇట్స్ వెరీ రాంగ్. అది అలా చేయడం వల్ల ఏంటంటే బాడీ డిఫెన్స్ మెకానిజం అని ఒకటి ఉంటుంది బాడీలో, అది బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా డ్యామేజ్ కాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది చెన్నంగి. ఓకే. సో అంటే ఎవరైతే అలా మాటికి పారాసిటమాల్స్ వాడుతూ ఉంటారో, అలా మాటికి పారాసిటమాల్ వాడడం కూడా చాలా తప్పు. దానికి కూడా మేము 3 మొక్కలు చెప్పాం. ఎవరికైతే జలుబు, దగ్గు, ఆయాసము, జ్వరము వస్తుందో వాళ్ళు ఆ 3 మొక్కలు పెంచుకొని దాన్ని కనుక మీరు చేసుకుంటూ ఉంటే కనుక బాగా చక్కగా ఇంట్లోనే ఉంటాయి అన్నీ, పారాసిటమాల్, యాంటీబయాటిక్స్ అవి చేసుకోవచ్చు. ఈ చెన్నంగి దగ్గరికి వస్తే కనుక మనకి ఇక్కడ ఇది ఏంటంటే ఒకటి టైఫాయిడ్ ఫీవర్లో బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ యాంటీ మైక్రోబియల్, అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ కూడా ఉంటుంది దీనిలో. కాబట్టి చాలా వండర్ఫుల్, మీకు రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది అనమాట ఇది. నెంబర్ 3 యాంటీ క్యాన్సరస్. ఇవన్నీ కూడాను రీసెర్చ్లో తేల్చి చెప్పిన ఇవన్నీ కూడాను నేను చెప్తున్నవన్నీ కూడాను, అంటే యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ క్యాన్సరస్ కానీ ఇది ఏదైతే ఉందో ఇది. తర్వాత చెన్నంగి ఏదైతే ఉందో దీన్ని ఒకటి లాంగ్ డిసీజెస్, ఏదైతే చాలా లాంగ్ క్రానిక్ డిసీజెస్ నుంచి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ చెన్నంగి పొడి ఏదైతే తయారు చేసుకుంటారో దానిలో మంచిగా ఉప్పు, ఎండుమిర్చిలు అన్నీ కలిపి, ధనియాలు, చింతపండు అన్నీ కలిపి దాన్ని పొడి కొట్టుకుంటారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో మొదటి ముద్ద ఏదైతే అవి తింటారో అది చెన్నంగి పొడితో తింటారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇది ఉండడం వల్ల ఈవెన్ లివర్ డిసీజెస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఇప్పటికి కూడా ఈ ఏమంటారు తమిళనాడు అడవుల్లో కొంతమంది ట్రైబ్స్ జాండీస్ వచ్చిన వాళ్ళకి చెన్నంగాకు డికాక్షన్ తాగిస్తారు, అంటే జాండీస్ తగ్గిపోతారు. అంత మంచి గుణాలున్న ఆకులు అనమాట ఈ చెన్నంగి ఆకులు అన్నది. ఓకే. మంచిగా ఇంకా ఐరన్, కాల్షియం ఇవైతే అన్నిట్లలో ఉంటాయి, దీంట్లోనూ ఉంటాయి. ఈవెన్ ఆకులు ఎన్నైతే ఉంటాయి వాటి అన్నిట్లలోనూ కొంత మేర అన్నిట్లలోనూ ఉంటుంది. ద సేమ్ వే దీనిలో కూడా అలాగే ఉంటుంది. ఓకే. అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది దీనిలో. అండ్ అదొకటి స్పెషల్గా దీనిలో ఎక్కువ క్వాంటిటీలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాగా చాలా చక్కగా బాడీ డిఫెన్స్ మెకానిజంని ఇంప్రూవ్ చేస్తుంది. ఒకటి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ పర్టికులర్లీ టైఫాయిడ్ తర్వాత కాంప్లికేషన్స్ ఏవైతే వస్తుంటాయో ఆ కాంప్లికేషన్స్ని ఇది కంట్రోల్ చేయడంలో ది బెస్ట్ అనమాట. ఓకే. చెన్నంగాకు అంటే కేవలం పొడే కాదు, చెన్నంగాకుతో పచ్చడి కూడా చేసుకుంటారు. పచ్చడి కూడా అంతే సేమ్, దాన్ని ఏదైతే ఉందో దీని బదులు గ్రైండ్ చేస్తారు అనమాట. దానిలో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ కూడా అన్నీ వేసుకొని కనుక మీరు చక్కగా పచ్చడి చేసుకుంటే కనుక ఇంచుమించుగా దేనికైనా మెథడ్ ఒకటే ఉంటుంది మేడం. పచ్చడి, పప్పు పొడి ఏదైతే ఉందో, తర్వాత పప్పు, తర్వాత చెన్నంగాకు పప్పు కూడా చేస్తారు. అంటే చాలా మందికి ఆకుకూరలు అనగానే పొడి రాని వాళ్ళు ఉంటారు, పచ్చడి రాని వాళ్ళు ఉంటారు, కానీ ఈజీగా అయిపోతుందని పప్పులో వేసిస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. రాని వాళ్ళు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకోవాలి మేడం, బేసిక్. అంటే నేను అనేది ఏంటంటే వే ఆఫ్ మెథడ్ ఒకటే ఉంటుంది, దానిలో యూస్ చేసే ఆకులు వేరుగా ఉంటాయి. కానీ అన్నిటికీ పొడి చేసే పద్ధతి ఒకటే, అన్నిటికీ పచ్చడి చేసే పద్ధతి ఒకటే, పప్పు చేసే పద్ధతి ఒకటే. అంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో, మన డైట్, ఇండియన్ డైట్ ఏదైతే ఉందో, మొన్ననే రీసెంట్లీ ఒకటి టీవీలో వీళ్ళు వరల్డ్ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు సంథింగ్ వాళ్ళు WFS వాళ్ళు ఇన్ పర్టికులర్లీ డిక్లేర్ చేశారు వరల్డ్ మొత్తంలోకి ది బెస్ట్ ఏదైతే గ్రీన్ బెల్ట్ ఇచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇండియన్ ఫుడ్ అని. గ్రేట్. అంటే ఇండియన్ ఫుడ్ని కనుక అందరూ అడాప్ట్ చేసుకుంటే కనుక ఒకటి ఆరోగ్యంగా ఉంటారు, రెండు అంటే పర్యావరణానికి ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది అని వాళ్ళు డిక్లేర్ చేశారు ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉందో అది.
అంటే దీంట్లో మనకి ఏంటంటే యూజువల్గా మన ఫుడ్లో ఒక పొడి, ఒక పచ్చడి, ఒక పప్పు, కూర, చారు అంటే లిక్విడ్ సమేది, తర్వాత పెరుగు లేదా మజ్జిగ, ఇవి మన ఫుడ్లోనే ఒక రెగ్యులర్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఆకుతో మీరు పొడి కూడా చేసుకోవచ్చు, ఈ ఆకుతో మీరు పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి అంటే మళ్ళీ అలాగే ఆకులన్నీ చేసి దాన్ని ఒకసారి దోరగా వేయించేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని చేసుకుంటాను కదా, దాన్ని పచ్చడి అంటారు. కందిపప్పు కానీ ఎన్ని రకాల పప్పులు ఉన్నాయో అన్ని రకాల పప్పుల్లోనూ వేసుకోవచ్చు. లేదంటే పంచమేల్ దాల్ అని కూడా చేస్తుంటారు, అంటే 5 రకాల పప్పులు వేసేసి ఎవరైతే ఉడికించుకొని చేసుకుంటారో దానిలో కూడా వేసుకోవచ్చు. ఓకే. కూర కూడా చేస్తారు, పొడి కూర అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి చారులో వేస్తే బాగుంటుంది అనుకోండి, అక్కడికి ఆపేద్దాం. సో ఇలా ఇన్ని రకాలుగా దీన్ని చేసుకొని తినచ్చు అనమాట. ఇంకా దీన్ని ఏం చేస్తారంటే దీని యొక్క దంచి అప్పటికప్పుడు దాన్ని స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి దానిపైన దాన్ని అప్లై చేస్తారు అనమాట. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ దానిలో ఉంది కాబట్టి. కొంతమంది అయితే కొన్ని ట్రైబల్ పీపుల్ వాళ్ళైతే దీన్ని డైరెక్ట్గా సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి దాని రసం తీసి దాని రసం రాసేస్తూ ఉంటారు, అలా కూడా చేస్తుంటారు అనమాట తగ్గడానికి. అది సోరియాసిస్ కూడా తగ్గుతుందా? ఎస్ మేడం. అంటే సోరియాసిస్ తగ్గుతుందా అంటే ఉపశమనం, ఇంటర్నల్గా ఉన్నది తగ్గించకుండా ఓన్లీ పైన పూస్తే అప్పటి వరకు వాళ్ళకి కాస్త బెటర్గా ఉంటుంది అనమాట. ఎవరికైతే స్కిన్ డిసీజెస్ ప్రత్యేకంగా ఉంటాయో, ఐ మీన్ సోరియాసిస్ కానీ, బొల్లి కానీ, లేదంటే కనుక నల్ల మచ్చలు ఉంటాయి చూసారా, నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కనుక ఇది కనుక ఈ ఆకుల్ని తీసుకొని కనుక అది రసం, అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఆకు ఏదైతే ఉందో ఈ కాడలు తీయకూడదు, ఆకుల్లోనే ఎక్కువ ఇది ఉంటుంది దీనిలో. ఓకే. సో ఈ ఆకులు తీసేసుకొని దాన్ని కనుక వాళ్ళు కొంచెం కచ్చపచ్చ దంచేసి ఆ పేస్ట్ని కనుక ఆ ప్యాచెస్ మీద పెట్టినా కానీ చాలా చక్కగా వాళ్ళకి ఇది తగ్గడం జరుగుతుంటుంది. ఇలా ఇంత చక్కటి ఏవైతే యూజెస్ ఉన్నాయో చెన్నంగి ఆకుని, చాలా వరకు ఎంతోమంది అసలు చెన్నంగి ఆకుని గురించి తెలుసుకొని కూడా తెలుసుకోరు. అవును, తెలియదు, నాకు కూడా తెలియదు పర్సనల్లీ, ఈ రోజు చూడడమే. అయితే దీన్ని పప్పులు వాటిలో వాడుకునేప్పుడు కాడలు వేయకూడదండి, ఓన్లీ ఆకులా? ఓన్లీ ఆకులే. ఓకే. ఎందుకంటే కాడలు ఎందుకు వేయకూడదంటే కాడలు అన్నది మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో అంత బాగా డైజెస్ట్ అవ్వవు. మనం ఏంటంటే చాలా ఏళ్ల క్రితమే డైరెక్ట్గా ఈ మిగతా జంతువుల్లాగా తినడం మానేసాం. ఫైర్ ఎప్పుడైతే కనుక్కున్నామో అప్పటి నుంచి వంట చేయడం మొదలెట్టారు, జంతువుల్లా తినడం మానేసాం. సో అలా తినడం మానేసాం కాబట్టి మన బాడీలో ఏమైపోయిందంటే అపెండిక్స్ అని ఒక ఆర్గన్ ఉంటుంది మన బాడీలో. అందరూ దాన్ని వెస్టిజియల్ ఆర్గన్ అంటుంటారు, కాదు. ఈ అపెండిక్స్ అనే ఆర్గన్ ఏం చేస్తుందంటే సెల్యులోజ్, అంటే ఈ కాడలు చూసారా, ఈ కాడ కానీ లేదంటే ఈ ఆకు పైన ఏదైతే మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఆ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన ఆర్గన్ అది. మన బాడీలో అది చాలా చిన్నదైపోయి ఇప్పుడు అంతకుముందు ఇంత ఆర్గన్ ఉండేది, అలాంటిది ఇప్పుడు చిటికెన వేలంతా అయిపోయింది అది. అయ్యో. సో అంటే దానికి ఎందుకు అయ్యో అంటే ఎవల్యూషన్లో మార్పులు వచ్చాయి అనమాట. మనం కుక్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం మొదలెట్టాం కదా, అందుకని. ఇప్పుడు మనము అంటే కొంతమంది అంటూ ఉంటారు మన పూర్వీకులందరూ డైరెక్ట్గా ఆకులు తిన్నారు, హంటింగ్ చేసి ఎర్లీ మ్యాన్ అలా తిన్నాడు, మనం ఎందుకు తినకూడదు అంటే ఇప్పుడు మనం తినలేము అలా. ఎందుకు తినలేము అంటే ఆ ఆర్గన్ చిన్నగా అయిపోయింది మన బాడీలో, దాన్ని డైజెస్ట్ చేసుకునే ఆర్గన్. సో అందుకని ఏంటంటే మనము ఖచ్చితంగా వీటిని కుకింగ్ చేసుకునే తినాలి, అంతేగాని డైరెక్ట్గా ఆకులు తింటాను అంటే కనుక డైజెస్ట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది, కానీ కష్టం. అకార్డింగ్ టు ద ఏజ్ కూడా ఉంటుంది. మీరు తింటే డైజెస్ట్ అవుతుంది, కానీ 80 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు తినాలని ట్రై చేస్తే అవ్వదు. దీన్ని జ్యూస్ చేసుకొని తాగచ్చు కదా అనుకుంటుంటారు, అంటే కొంచెం వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వద్దు అలా కూడా చేసుకోకండి. ఓన్లీ దాన్ని కూరలాగానో పప్పులాగానో లేదంటే బాయిల్ చేసో అలా తీసుకోండి. లేదా ఎవరికైతే జాండీస్ ఉంటుందో వాళ్ళు కూడా దీన్ని బాయిల్ చేసుకొని ఆ డికాక్షన్ తీసుకోవచ్చు. దాంతో కూడాను చెన్నంగి ఆకుతో కూడాను బాగా జాండీస్ అన్నది కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎవరైతే ముఖ్యంగా లివర్ డిసీజెస్, తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షను, తర్వాత లివర్లో ఇన్ఫెక్షన్స్, తర్వాత స్టమక్లో ఐ మీన్ మాటికి టైఫాయిడ్ ఎవరికైతే వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో వాళ్ళు కూడాను దీన్ని వాళ్ళు ఏమంటారు డికాక్షన్ చేసుకొని ఆ డికాక్షన్లో అదర్ సూప్స్ కూడా తయారు చేసుకొని మీరు చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ టొమాటో సూప్స్ కానీ లేదంటే ఇతరత్ర ఏవైతే సూప్స్ ఉంటాయి కదా, ఐ మీన్ వెజిటబుల్ సూప్స్ కానీ మష్రూమ్ సూప్స్ కానీ వాటిలో ఏం చేస్తారంటే దీన్ని బాయిల్ చేసిన ఆ వాటర్ ఏదైతే ఉందో ఇది దానిలో సగం 50-50 కలిపి
అలా కూడా సూప్స్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని అలా కూడా తాగొచ్చు. ఎలాగోలా బెనిఫిట్స్ వెళ్తాయి లోపలికి. చాలా ఉపయోగాలు చెప్పారు. ఇది పల్లెటూళ్ళ వాళ్ళకి ఓకే, మాకు అర్థం అవుతుంది, కోసుకొచ్చుకుంటారు, వాడుకుంటారు. మరి సిటీల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇవి కావాలంటే వీటి బెనిఫిట్స్ ఏ రూపంలో? నేను పల్లెటూరు నుంచి తీసుకురాలేదు, సిటీలో మార్కెట్లోంచి కొనుక్కొని వచ్చా. మార్కెట్లో దొరుకుతుందా? మార్కెట్లో కట్టలు అమ్ముతారు. ఓ, ఇవి కట్టలు చేసింది చూడండి, నాకే తెలియదు అనుకుంటా. వెరీ క్లియర్గా. అవును, అంతే. చెన్నంగాకు ఉంటుంది అక్కడ. ఓన్లీ థింగ్ ఏంటంటే, అది ఒక సామెతను చూసారా, అవర్ ఐస్ కెనాట్ సీ వాట్ అవర్ మైండ్ డజంట్ నో. అవును. సో అందుకని మీకు తెలియక దీని వైపు చూడలేదు అసలు మీరు. అవును. అంతేకాని మీరు వెజిటబుల్స్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో, ఈ ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఉన్నారో, వాళ్ళు బండ్ల మీద మంచిగా చక్కగా ఇవి తీసుకొస్తుంటారు. నెక్స్ట్ తుమ్మికూర తెస్తుంటారు. తుమ్మికూర తెలుసా? తెలియదు, నెక్స్ట్ టైం అది మాట్లాడుకుంటాం. అది నెక్స్ట్ వీక్ నేను తుమ్మికూర తీసుకొని వస్తాను. ప్రస్తుతానికైతే చెన్నంగాకు గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇన్ని క్లియర్ చేశారు, ఇన్ని ఉపయోగాలు చెప్పాక ఇది ఎక్కడ దొరుకుతుందా అన్నదే ఒక డౌట్, అది కూడా క్లియర్ అయిపోయింది. చెప్పాల్సి వస్తుంది మేడం, లేకపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మేము లైఫ్లో ఇది చూడలేదు, ఇది అసలు ఎక్కడ దొరుకుతుంది అని కామెంట్స్ ఎలాగో వస్తాయి. అందుకని వాటికి కూడా ఆన్సర్ ఇచ్చేస్తే అయిపోతుంది. అవును. సో చెన్నంగాకు అన్నది మీకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. కాకపోతే త్రూ అవుట్ ది ఇయర్ దొరకదు ఇది. డిపెండ్స్ బట్ దీనిలో ఇది సీజన్ ఇప్పుడు ప్రస్తుతానికి సీజన్ అది, కాబట్టి నాకు దొరికిందంటే సీజన్ అన్నట్టుగా. అంటే మాకు మ్యాంగో సీజన్ తెలుసు, సీతాఫలాల సీజన్ తెలుసు, అట్లా చెన్నంగాకు కూడాను మీకు బాగానే విరివిగా దొరుకుతూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి అంటే చక్కగా బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. అంటే మామూలుగా డైరెక్ట్గా అది కాకుండా ఉప్పు నీళ్ళల్లో బాగా లేదు, మామూలుగా నీళ్ళల్లోనే బాగా క్లీన్ చేసుకోండి. ఈవెన్ ఏవైతే కూరగాయలు అవన్నీ ఉంటాయో వాటిని కూడా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాతే తినాలి. ఎందుకంటే ఈ మధ్య పెస్టిసైడ్స్ ఎక్కువగా కొడుతున్నారు. చెన్నంగాకులో బహుశా ఉండకపోవచ్చు అంత, ఎందుకంటే దీన్ని అంత పంటగా పెంచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. డైరెక్ట్గా ఎక్కడైతే వీళ్ళకి దొరుకుతాయో అక్కడి నుంచి కట్టలు కట్టి తీసుకొస్తూ ఉంటారు. సో అందుకని దీన్ని మామూలుగా నీళ్ళలో కడిగితే సరిపోతుంది. బట్ మిగతా ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రము నీళ్ళలో కడిగిన తర్వాత మర్చిపోకుండా, ఇన్ పర్టికులర్లీ పాలకూర, కొత్తిమీర ఏవైతే పండిస్తున్నారో అలాంటి వాటిని వెనిగర్ ఒక కప్పు, ఒక పెద్ద గిన్నెలో నీళ్ళలో కలిపేసిన వాటర్లో మళ్ళీ ఒకసారి ముంచి తీయండి. తీస్తే కనుక వాటికి ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. వెనిగర్ అంటే సిర్కా అంటాం మేము. వెనిగర్ అంటేనే ఐడియా ఉంది. వెనిగర్ అన్నది ఏదైతే ఉందో అది కూడా దాని మెథడ్ చెప్పింది యునాని మెడిసిన్లోనే, దాన్ని సిర్కా అని అంటారు అనమాట. ఆ సిర్కా నుంచి ఏదైతే ఉందో ఆ సిర్కా ఒక చెంచా, ఒక చిన్న 20 ml అలా దానిలో వేసేసి ఒక పెద్ద గిన్నెలోకి నీళ్లు కలిపేసుకొని దానిలో అన్నీ డిప్ చేసి మళ్ళీ తీయాలన్నమాట. అలా తీసినట్టయితే కనుక ఎంతైతే కెమికల్ ఏదైతే దానిపైన ఉంటుందో మీరు కడిగినప్పుడు కూడా పోని కెమికల్ దానిలో ముంచి తీయడం వల్ల పోతుంది అన్నమాట. సూపర్. సో అందుకని అలా చేసుకొని తీసుకోవాలి ఎప్పుడైనా. థ్యాంక్ యూ సత్య గారు. నాకు ఈ ఆకు గురించి చెప్పారు, ఇది ఎలా వండుకోవాలో చెప్పారు, ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పారు, చాలా ఉపయోగాలు చెప్పారు. మనం ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. మీరు బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పటికి పంపించేస్తాను, నెక్స్ట్ టైం మేము మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.